తన పాటతో తెలంగాణ జనాల్లో చైతన్యం రగిల్చి వారిని ఉద్యమం దిశగా నడిపించిన ప్రజా గాయకుడు గద్దర్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గద్దర్ జీవితాంతం చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవ సూచకంగా ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి అందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. తన జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్దేయకారుడు గద్దర్ తెలంగాణ గర్వించే బిడ్డ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. కాగా గద్దర్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్కు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి. అల్వాల్లో గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక్కడే అంత్యక్రియలు జరిపించాలన్న గద్దర్ కోరిక అని ఆయన తనయుడు వెల్లడించాడు. గద్దర్ అర్ధాంగి విమల కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఎల్బీ స్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్ పార్థివ దేహాన్ని ఉంచారు. గద్దర్ను చివరి చూపు చూసేందుకు అభిమానులు, పలువురు ప్రముఖులు, కళాకారులు ఎల్బీ స్టేడియానికి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ ఆలీ, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి. అలాగే గద్దర్ పార్థివ దేహానికి నివాళులర్పించారు ఎమ్మెల్సీ కవిత, కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుందని కుటుంబీకులతో మంత్రి కేటీఆర్ తెలిపారు. అల్వాల్లోని గద్దర్ ఇంటి దగ్గర స్థాపించిన మహాబోధి విద్యాలయం గ్రౌండ్లో అంత్యక్రియలు జరగనున్నాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతిక కాయానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి తదితర నేతలు నివాళులర్పించారు. గద్దర్ తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారని తెలిపారు. ఆయన పాటతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని అన్నారు. పీడిత ప్రజల గలపై వినిపించారని రేవంత్ రెడ్డి తెలిపారు. గద్దర్ అన్నతో తనకు వ్యక్తిగా ఎంతో సాన్నిహిత్యం ఉందని, భూమి ఆకాశం ఉన్నంత వరకు ఆయనిచ్చిన స్ఫూర్తి ఉంటుందని రేవంత్ రెడ్డి భావోద్వేగాలకు గురయ్యారు. తుది దశ తెలంగాణ ఉద్యమం కోసం చివరి శ్వాస వరకు పరితపించారని వెల్లడించారు. తనలాంటి వారికి ఉద్యమ స్ఫూర్తిని నింపిన కవి, కళాకారుడు గద్దర్ అని కొనియాడారు. దొరల నుంచి తెలంగాణను కాపాడాలని తుది దశ ఉద్యమానికి అండగా నిలబడ్డారని కీర్తించారు. రాహుల్ గాంధీకి గద్దర్ అన్న పెట్టిన ముద్దు తడి ఇంకా ఆరలేదని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల ఓ సభలో రాహుల్ను గద్దర్ ఆప్యాయంగా హత్తుకుని ముద్దు పెట్టిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. ఇవాళ గద్దర్ అన్న భౌతికంగా మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. కాగా గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఉన్నత చదువులు చదివి కూడా కేవలం సామాజిక మార్పు కోసం జీవితమంతా అచంచలమైన కృషి సల్పిన మహనీయుడు గద్దర్ అని భట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఇక లేడని వినేందుకు, చెప్పేందుకు తన మనస్సు ఏమాత్రం అంగీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో ఆయన చేసిన పోరాటం అనితర సాధ్యమని గుర్తు చేశారు. సమాజ మార్పు కోసం తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిసి కూడా అనేక సందర్భాల్లో అతని మీద దాడులు జరిగినా, కాల్పులు జరిగినా నా ఈ జీవితం ప్రజలకే అంకితం అంటూ చివరి వరకు పోరాటం చేసినటువంటి గద్దర్ అన్న ఆలోచనలు, ఆశయాలు, ఆయన తపన మనందరికీ మార్గదర్శకం. ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుని పోతూ అవమానాలు లేనటువంటి సమాజ నిర్మాణం కోసం, అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం, అంతిమంగా అందరూ తలెత్తుకొని బతికేటువంటి సమాజం కోసం ప్రతి ఒక్కళ్ళో మనం కృషి చేయటమే ఆయనకి ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన పడినటువంటి తపన, పాదయాత్ర, ఆయన పాట తెలంగాణ ప్రజలను ఉర్రూతలొగించడమే కాదు, సమాయత్తం చేసి ఒక మహా ఉద్యమానికి నాంది పలికినటువంటి ఆయన నడక, ఆట, పాట అన్నీ కూడా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి పెద్ద ఎత్తున దోహదం చేసిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. జన గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ భౌతిక కాయాన్ని హైదరాబాద్లోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి నుంచి ఎల్బీ స్టేడియంకు తరలించారు. ప్రజలు, అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఎల్బీ స్టేడియానికి వచ్చి తన సన్నిహితుడు గద్దర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా గద్దర్ కుమారుడు సూర్యుడు పవన్ను చూడగానే తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. పవన్ను హత్తుకొని బోర్న విలపించారు. ఓ దశలో పవన్ కూడా కన్నీరు పెట్టినట్లు వీడియోలో కనిపించింది. ఏదో కొద్ది రోజులు కానీ కొన్ని గంటలు మేము కూర్చుంటా ఉండేవాళ్ళం. మరి లాస్ట్ 2-3 సంవత్సరాలు కుదరలేదు. కానీ ఇంకా తప్పక మొన్న అన్నకి బాగాలేదని తెలియదు. కానీ వెంటనే అపోలో హాస్పిటల్ పోయి నాకు దృష్టికి రాగానే వెంటనే మా అజాన్నతో కూడా చెప్పి వెంటనే కలిసిన మా గద్దరన్నని నేను ఏం కోరుకున్నానంటే ఆయన వెంటనే, ఎందుకంటే ఎన్నోసార్లు మృత్యుతో పోరాడి బయటకు వచ్చిన వీరుడు ఆయన. సో ఆయన మళ్ళీ తిరిగి బయటకు వచ్చి అందరితో ఆయన ఎలా వినిపిస్తారు మనకి అని చెప్పి నేను నిజంగా ఎంతో ఆశించాను. అని ఈరోజు నాకు నేను ఎప్పుడు కూడా నా కన్నీళ్ళు ఎప్పుడు దాచుకోగలను. ఎప్పుడు కన్నీటిని ఎంత దుఃఖాన్నైనా సరే గుండెలో పెట్టుకోగలను. కానీ ఈరోజు నా వల్ల కావట్లేదు. ఆపరేషన్ ముందు కూడా గద్దరన్న ఆడియో మెసేజ్ కూడా పంపించారు నాకు. ఆయన దీవెనలు పంపించారు. ఎందుకంటే ఎప్పుడు పీడిత ప్రజల పక్షాన పోరాడే వాళ్ళంటే ఆయనకి ఎప్పుడు అన్నకి అదే ప్రేరణ తీసుకునే వచ్చాం. దానికి సంబంధించి ఆయన చెప్పారు, రాజకీయం ఇలా ఉంటుంది, రాజకీయాలు ఇలా కష్టాలు ఉంటాయి, ఒంటరిగా పోరాడుతున్నాం అని చెప్పాను. అన్న మీ ప్రేరణ మీరు ఒక విధానంలో చేస్తామంటే నేను ఇంకో విధానంలో చేస్తాను. దాన్ని జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో సమ్మేళనం నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కిషన్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దేశవ్యాప్తంగా చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొంటారని కిషన్ రెడ్డి అన్నారు. చేనేత కార్మిక వ్యవస్థను రక్షించుకోవాలన్నారు. చేనేత కార్మికులు తయారు చేసే అందమైన బట్టలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ చేనేత దుస్తులు ధరించాలన్నారు. అలాగే అందరూ కూడా మోడీ కార్యక్రమమును చూడాలని చెప్పారు. నిత్య కార్యక్రమాల్లో కూడా చేనేతను భాగస్వామ్యం చేసి చేనేత పరిశ్రమను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు నేను కోరుతా ఉన్నాను. మీకు తెలుసు, దేశంలో అనేక రకాల కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం చేపడతాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఐఐహెచ్టి ఉందో దాంట్లో ఈరోజు జోధ్పూర్లో ఉన్నది. దాంట్లో ఈరోజు ఈ యొక్క చేనేత రంగానికి సంబంధించినటువంటి పరిశోధన, రీసెర్చ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ అక్కడ శిక్షణ పొందినటువంటి విద్యార్థులకు డిప్లొమా కోర్సులు కూడా భారత ప్రభుత్వం. నేను ఈరోజు ఈ మధ్యన అమెరికా పోయాను, ఇజ్రాయెల్కి వెళ్ళాను. అనేక దేశాలు తిరుగుతున్నప్పుడు కొన్ని షోకేసులలో మన ఇండియన్ చేనేత కార్మికులకు సంబంధించినటువంటి సారీ చూసినప్పుడు, ఇండియన్ చేనేత సంబంధించినటువంటి ఖాదీ చూసినప్పుడు ఎక్కడ లేని సంతోషం వేస్తుంది. ఎక్కడో అమెరికాలో, న్యూయార్క్లో. అసెంబ్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ మాట్లాడుతున్న తీరును చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలే చీదరించుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ తన కుమారుడిని
సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని, అలా ప్రకటిస్తే పార్టీలో ఒక్కరు కూడా మిగలరని బండి జోషన్ చెప్పారు. కేసీఆర్ కొడుకు అహంకారం బాగా ఎక్కువైపోయింది. కేసీఆర్ కొడుకు కండ కవరం తలకాయకి ఎక్కింది, బాగా మదం ఎక్కింది, బాగా సంపుతాడు, గట్టిగా డ్రగ్స్ తీసుకుంటాడు. మరి లవంగానికి తంబాకుకు తేడా మూర్ఖుడేనే. నీ భాష, నీ అహంకారం చూసిన తర్వాత నీ పార్టీ ఎమ్మెల్యేలే ఈయన భాష చూసి ప్రజలు తిరగబడుతున్నారు గ్రామాలల్లో, మండలాలల్లో. మా పార్టీ కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కేసీఆర్ కొడుకు అహంకారం చూసి ఆయన భాష చూసి చీతు అంటున్నారు. ఈడ వరదలు వచ్చి ప్రజలు నష్టపోతుంటే నీ అయ్యవై మహారాష్ట్రలో ప్రచారిస్తూ మీ అయ్యా వచ్చి రుమని ఫస్ట్ నువ్వు అన్న ముఖ్యమంత్రి మీ అయ్యానా చెప్పు. ఈయన ముఖ్యమంత్రిగా ఫీల్ అవుతున్నాడు, ముఖ్యమంత్రి కొడుకు. బండి పోతే బండి అంటే ముఖ్యమంత్రి పోతే అయ్య పోతే కొడుకు, కొడుకు పోతే బిడ్డ, బిడ్డ పోతే అల్లుడు, అల్లుడు పోతే ఇక సట కొడుకు వేగుడు కొడుకు, ఆయన పోతే ఇంకోడా. ఇది అట్లిమ్మంటావా చెప్పరాదు. మీ అయ్యాను వచ్చి ఫస్ట్ ముఖ్యమంత్రి గిరి ఏమని చెప్పి తెలంగాణలో నువ్వు ఆ ముఖ్యమంత్రి చలో నేను చాలా చేస్తున్నా దమ్ముంటా నీ అయ్యాను, మీ అయ్యాను నేను ముఖ్యమంత్రిగా ప్రకటించమను మీ అయ్యాను. నా కొడుకే కాబోయే ముఖ్యమంత్రి, ఎన్నికల్లో గెలిపిస్తే నా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తాను మీ అయ్యాను మాట్లాడమని చెప్పి ఒక్కడు పార్టీలో ఒక్కడంటే ఒక్కడు అందరూ విక్తారు పార్టీలోకి వెళ్ళి. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి ఎవడని బీఆర్ఎస్ పార్టీ కాలేజీ రాసి పెట్టుకో. అందుకే మీ అయ్యే ప్రకటిస్తాను, నటిస్తాడు. ఎన్నికలు కాగానే మళ్ళీ నిన్ను ముఖ్యమంత్రి ఎట్లా చూస్తాం బిడ్డ ఊకుంటారా. మంత్రులు వాడు కష్టపడి తెలంగాణ ఉద్యమం చేసేస్తున్నారు చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా. అసెంబ్లీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాను ఉండకపోవచ్చునని, తాను అసెంబ్లీలో ఉండొద్దని సొంత పార్టీ నేతలతో పాటు మరికొందరు కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జంట నగరాల్లో రాజాసింగ్కు బీజేపీ శ్రేణుల్లో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. గతేడాది మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు రాజాసింగ్ను చిక్కుల్లో నెట్టాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న బీజేపీ హైకమాండ్ రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. శాసనసభాపక్ష నేత పదవి నుంచి కూడా తొలగించింది. ఈ వ్యాఖ్యలపై కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లిన రాజాసింగ్ బెయిలుపై బయటకు వచ్చారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న రాజాసింగ్ తాజాగా అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. अध्यक्ष 2014 से लेकर आज तक इस विधानसभा में जब भी आपके आशीर्वाद से मुझे बोलने का अवसर मिला, मैंने मेरी विधानसभा में जिस जाति से मैं हूँ, धुलपेट लोधी समाज से, उस विषय में मैंने कई बार रेस किया है और सरकार से प्रार्थना की है. यही विधानसभा में मुख्यमंत्री जी ने वादा किया था कि मैं धुलपेट आऊँगा और जो भी मेरे से बन सकता है मैं धुलपेट के विकास के लिए, जनता के लिए करूँगा. लेकिन आपको पता है अध्यक्षा, मुख्यमंत्री जी के पास शायद समय नहीं है कि यहाँ से सिर्फ 2 से 3 किलोमीटर दूर ही धुलपेट है, लेकिन मुख्यमंत्री जी नहीं आ सके. लेकिन ये जो विधानसभा है अध्यक्षा, आज आपके आशीर्वाद से जितने लोगों को बोलने का अवसर मिल रहा है, मैं समझता हूँ आने वाले चुनाव में यहाँ से आने वाली विधानसभा में कौन यहाँ रहेगा, कौन नहीं रहेगा पता नहीं अध्यक्षा. मुझे विश्वास है कि मैं नहीं रहूँगा, मुझे विश्वास है कि मैं नहीं रहूँगा, क्योंकि बाहर वाले भी और घर वाले भी सभी लोग चाहते कि मैं विधानसभा में ना रहूँ. लेकिन मैं आपके माध्यम से मुख्यमंत्री से ये निवेदन करना चाहूँगा कि मैं रहूँ या ना रहूँ, मेरे धुलपेट की जनता के ऊपर आपका आशीर्वाद रहना चाहिए अध्यक्ष. సికింద్రాబాద్ రాజరాజేశ్వరి కన్వెన్షన్లో బీజేపీ ఆత్మీయ సన్మాన సభ జరిగింది. ఈ సభను రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బండి సంజయ్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్కా వేణుగోపాల్ పూల బొకే అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేసిన మున్నూరు కాపు బంధువులకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్కా వేణుగోపాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. ఇటీవల అనారోగ్యంతో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి మృతి చెందారు. ఈ సందర్భంగా పటాన్చెరు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో దశదిన కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించారు.
పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు విష్ణు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గంలో పాటు వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన జీఎంఆర్ అభిమానులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, స్నేహితులు, సన్నిహితులు విష్ణువర్ధన్ రెడ్డికి నివాళులర్పించారు. విష్ణుతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. యువ నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో మృతి చెందడం పట్ల వారు తీవ్ర ఆవేదన ప్రకటించారు అధికారులు. ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎయిర్పోర్టుకు హై అలర్ట్ ప్రకటించారు సెక్యూరిటీ అధికారులు. ఎయిర్పోర్టులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్టుకు సందర్శకులపై ప్రధాన ద్వారం వద్ద సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎయిర్పోర్టుకు వచ్చే ప్రతి వాహనాలపై నిఘా పెట్టారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. సిఐఎస్ఎఫ్, స్పెషల్ పోలీస్, స్టేట్ పోలీసులతో అడుగడుగునా నిఘా పెట్టి ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వారిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎయిర్పోర్టుకు ఈ నెల 30వ తేదీ వరకు హై అలర్ట్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ముంబై నుంచి అక్రమంగా తరలిస్తున్న 77 లక్షల రూపాయల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన 4 ప్రయాణికులు వేరువేరు విమానాల్లో బంగారాన్ని తరలిస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డారు. నిందితులు బంగారాన్ని గోల్డ్ చైన్లు, బిస్కెట్లు, పేస్ట్ రూపంలోకి మార్చారు. కస్టమ్స్ అధికారులు 4 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతుంది. అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. బీజేపీలో 5 కీలక నేతల మధ్య అభ్యర్థులను ఖరారు చేసే యోచనలో ఉన్నారు. ఈ జాబితాలో ఏకాభిప్రాయం ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించే అంశంపై పార్టీ దృష్టి సాధించిందని సమాచారం. ఈ మేరకు జాబితాలు ఇవ్వాలని 5 నేతలను బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి ప్రకాష్ జావ్డేకర్ కోరినట్లు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలు విడివిడిగా అభ్యర్థుల జాబితాలను రూపొందించనున్నారు. రాష్ట్రంలో 3వ వంతు సీట్లలో ఏకాభిప్రాయానికి అవకాశం ఉందని పార్టీ అంతర్గత పరిశీలనలో గుర్తించారు. ఇలా తొలి విడత 35 నుంచి 40 సీట్ల వరకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలంతా శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేయాల్సి ఉంటుందని బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే పార్టీ వర్గాలకు స్పష్టత ఇచ్చింది. ముఖ్య నేతలు ప్రాతినిధ్యం వహించిన స్థానాల్లో బలమైన కొత్త నాయకులంటే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ భావిస్తుంది. బీజేపీ జాతీయ నాయకత్వం అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తుంది. ప్రతి నియోజకవర్గం నుంచి వివిధ సమీకరణలను ప్రతిపాదికగా తీసుకుని బలమైన నాయకులను బరిలో దింపాలనేదే లక్ష్యం. ఇటీవల పార్టీలో చేరిన వారు
కొత్తగా చేరడానికి ప్రయత్నిస్తున్న వారితో పాటు పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న నేతల్లో బలమైన వారిని అభ్యర్థులుగా ప్రకటించడంతో పాటు మిగిలిన నేతల మధ్య సమన్వయం ప్రధానమైన అంశంగా భావిస్తున్నారు. వివాదం లేని చోట అభ్యర్థులను వీలైనంత త్వరగా ప్రకటించి మిగిలిన స్థానాల విషయమై కీలక సమయంలో నిర్ణయం వెలువరించాలని భావిస్తున్నారు. 2 రోజుల కిందట ఢిల్లీలో జరిగిన అగ్రనేతల సమావేశంలో కూడా అభ్యర్థుల ఎంపిక అంశం కీలకంగా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇతర పార్టీల నుంచి నేతలు వస్తారని భావిస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికకు కొంత సమయం తీసుకున్నారు. రాష్ట్రంలో 19 ఎస్సీ రిజర్వుడు 12 ఎస్టీ రిజర్వుడు స్థానాలున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో గెలుపొందిన బీజేపీ ఈసారి ప్రధానంగా ఎస్టీ అసెంబ్లీ స్థానాలపై పట్టు బిగించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఈ స్థానాల్లో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యమిస్తూ వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలని ముఖ్య నేతలకు పార్టీ జాతీయ నాయకత్వం